మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. ఇప్పుడు నేను వరకు 2 వరకు ఇస్తాను, అర్థమవుతుంది. మీరు రెడీ డేస్లో డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చారు. ఇంపోర్ట్ వేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ప్లస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ కాన్ చూపించి వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్ చేసుకున్న 2 ఫాంట్స్ లింక్ ఇలా ఉంటుంటాయి. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అయిపోతే ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని అన్ని టెక్స్చర్స్ కాంటాక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకునేదాన్ని ఇలా యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫేస్ కనిపించేలాగా. బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని ఫేస్ కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది. గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇట్లా యాడ్ చేసుకుని ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీఫ్రెష్ చేసుకోండి. రిప్లై చేసుకుని మీలోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకొని ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న 2 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రెస్ హ్యాంగ్ చేసి కాపీ లేయర్స్ అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్రెస్ హ్యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసుకొని ఇక్కడ ఉన్న ఫోటో లేయర్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ సింబల్ క్లిక్ చేసి బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్రెస్ హ్యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఫోటో లెంగ్ క్లిక్ చేసి బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫోటో లెంగ్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో సింబల్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లెంగ్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ప్రెస్ హ్యాంగ్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. లాస్ట్లో ఉన్న ఫోటో లెంగ్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో సింబల్ క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. మీరు చాలా సింపుల్ రివ్యూ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో. 1 డాట్స్తో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.